ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మహోత్తర్ బాబాజీ ఫౌండేషన్ ప్రతి ఒక్క మాస్టర్‌కి వందనాలండి. నా పేరు అనసూయ. మాది ప్రొద్దుటూరు. హ్మ్. ఈరోజు పిరమిడ్ మాస్టర్ ఎవరంటే కరెక్ట్‌గా నేను ఎంచుకున్న సబ్జెక్ట్‌కు నిన్న నాకు జరిగిన సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా సరిపోయిందండి. నిన్న కొంచెం ట్రబుల్ అయింది. నా ఫోన్ నుంచి ఇంకొక ఫోన్‌కి చేంజ్ చేసుకోవడానికి. దానికి మేడంని నేను చాలా చాలా సారీ చెప్పుకుంటున్నాను. మీ అందరికి కూడా. ఎందుకంటే నాకు కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు తర్వాత అంతలే క్లాస్ తీసుకుంటా అన్నారు. అప్పుడు మళ్ళీ నేను డిస్టర్బ్ చేయకూడదనేసి సైలెంట్ అయిపోయాను. సారీ, సారీ, సారీ. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ ఎవరంటే తన నో గురించి ప్రాబ్లమ్ తను మేడం. అలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నో నిజంగా ప్రాబ్లమ్. మేడం. అస్సలు కరెక్ట్‌గా ఇది నాకు తెలియక ఎక్కువ ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్‌కి అది 5జీ నాది 4జీ నెట్ అందుకోవడం. అదొక మళ్ళీ అర్థమైంది. అయిన తర్వాత అనుభవమే జ్ఞానం అని సార్ జ్ఞాన నవరత్నాలు ప్రతి క్షణం పనికొస్తాయి మేడం. నిజంగా అడుగడుగునా పనికొస్తాయి. మనకైతే మనమైతే కొంచెం ఇరుకులో ఉంటాం. ఆ తప్పులో గూడా కొంచెం ఇరుకులో ఉంటాం. బండి రిపేర్ కరెక్ట్‌గా అప్పుడే. భలే ఉందన్నమాట నిన్న. కరెక్ట్‌గా పిరమిడ్ మాస్టర్ ఎవరంటే సరిపోయింది అప్పటికి. ఈరోజు సార్ అంటే సబ్జెక్ట్ మేడం ఏంటి ఏంటి అంటే, అంటే మీరు ఒకవేళ వచ్చినా మీకు ప్రాబ్లమ్ అయి రాకపోయినా మేము కూడా ఒకే స్థితిలో ఉంటేనేగా మా స్థితి కూడా మాకు తెలిసేది. అది కూడా నిజంగా. మాస్టర్స్ టెస్ట్ ఏమో అనుకోవాలి మీరైనా నేనైనా. చాలా మేడం క్లాసెస్ అసలు ఉన్న మాస్టర్స్ అయినా. వండర్ అయింది. ఇప్పటికి ఇన్ని క్లాసులు అయితే పత్రి సార్ కాన్సెప్ట్స్ ఎక్కువగా చెప్పుండేది. కనీసం 100 పైన అట్లా అట్లాంటిది నాకైతే అస్సలు అదొక విధంగా అయిపోయింది. మరి ఇంక ఏం చేసేది లేదు. 2, 3 సార్లు స్ట్రెయిన్ అయింది తిరగడం ఆడికిడికి. సైలెంట్ అయిపోయినాను. నిజంగా మేడం సారీ. నో థాంక్ యూ. ప్రాబ్లమ్ 2, మేడం. 2 చెప్పుకోవాలా నేను ఈరోజు. నో ప్రాబ్లమ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. సో మచ్. థాంక్ యూ. పిరమిడ్ మాస్టర్ ఎవరంటే, మామూలుగా తెలుసు మనకు. పిరమిడ్ మాస్టర్స్ ఎవరంటే ధ్యానం చేస్తూ ఉన్నవాళ్ళు. ఆనాపానసతి సార్ స్టార్టింగ్ ధ్యానానికొచ్చినప్పుడే సార్ మాస్టర్ సార్ అంటారు. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళని మాస్టర్ అంటారు. అంటే ఆల్రెడీ వెంటనే వాళ్ళకి ఆ గుణాలు అబ్బుతాయి అన్నమాట. ఎందుకంటే మన దాన్లలో మాదిరి ఇంకొక ఇన్ని సంవత్సరాలు తీసుకొని, ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు గురువులైతారు. తర్వాత శిష్యులైతారు. ఇది కాదండి. నీ శ్వాసే నీ గురువు. చెప్పిన సబ్జెక్ట్‌లోనే సారు స్టార్టింగ్‌లోనే మనకే అంతా ఎరుకుపరిచేస్తాడు. నీ శ్వాసే నీ గురువు. ఇక్కడ ఇంక శిష్యులెవరు? మనమే శిష్యులు. మన శ్వాస గురువైనప్పుడు మనం శిష్యులైతామనమాట. అంత అవినాభావ సంబంధం మనలతో మనకుంది. అది ఎవరంటే తన గురించి తను తెలుసుకున్నవాడు పిరమిడ్ మాస్టరు. ప్రతి ఒక్క మాస్టర్‌కి ఇది అనుభవమేనండి. ఎందుకు తన గురించి తనకు తెలియదా? ఇదేం పెద్ద ప్రత్యేకంగా ఇంకొకరు ఎవరైనా మనకు చెప్పాలనా? అని అనుకోవచ్చు మనం. సార్ కాన్సెప్ట్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి పదాలు. కానీ అర్థం మాత్రం చానా చానా ఉంటుంది లోపలగా. అది సార్ గ్రేట్‌నెస్ అన్నమాట. ఎంతో చెప్పి ఇంత గాదు. ఇంత చెప్పి ఇంకెంతో జ్ఞానాన్ని పెట్టేస్తారాయన. తన గురించి తాను తెలుసుకోవడం అంటే ఏమిటి అంటే, తాను ఎన్నో జన్మలెత్తానని, తాను ఆత్మ పదార్థం అని, ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో కర్మలు చేశానని, ప్రస్తుతం మరొక కర్మ పరంపరలో ఉన్నాను అని, భవిష్యత్తులో కూడా ఈ ఆత్మ పదార్థం ఉంటుందని, ఇప్పటిదాకా ఎన్నో, ఎన్నో, ఎన్నో జన్మలెత్తామండి. 1, 2 కాదు. మనకు తెలియకపోవచ్చు. మనం కొత్తగా వచ్చినాము. మనం ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం. ఇప్పుడు శుద్ధ శాకాహారి కుటుంబంలోనే పుట్టాను. న న నన్ను నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే ఆహ్, అందరిలో నేను ఉన్నా గాబట్టి. ఇప్పుడు శాకాహారినే. గత జన్మలో ఎన్నో చేసుంటాం. ఒకటి కాదు చాలా చేసుంటాం. కానీ మర్చిపోయి, మనం ఆ కష్టాలు పడేటప్పుడు మాత్రం నేను ఏం చేయకుండా ఎందుకు అనుభవిస్తున్నానంటే, అప్పుడు మనం ఎరుకలో తెచ్చుకోవాలి. ఎట్లా అంటే, అంతకుముందు రాదండి. ధ్యానం చేసిన తర్వాతనే, జ్ఞాన మార్గంలోకి అడుగు పెట్టిన తర్వాతనే ఒక మనిషికి ఇవన్నీ దీన్ని వీటన్నిటికి అర్థం దొరుకుతుంది. లేకపోతే ఎంత భౌతికంగా ఉంటామో తెలీదు. ఏమీ తెలీదు. అంత ఉంటుందన్నమాట. ఎందుకు మనం జన్మలెత్తాం? ఆ జన్మల్లో ఎన్నో చేసుంటాం. ఆ జన్మ కర్మ పరంపరలో మనం కొన్ని సుఖాలనుభవిస్తున్నాం, కష్టాలనుభవిస్తున్నాం. కానీ సుఖాలను మన ఖాతాలో యేసుకుంటాం. కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అట్లాంటివి దేవుడి ఖాతా లేదంటే మన ఇంట్లో వాళ్ళ ఎవరికో ఒకరి మీద వేసేస్తూ ఉంటామనమాట. ఇంకా దేవుడు అయితే అసలు ఏమి అనడు కాబట్టి ఆయన మీద వేసేస్తా ఉంటాం. చాలా మంది చాలా సార్లు అదే జేస్తూ ఉంటామనమాట. అప్పుడప్పుడు బయట వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. కానీ
ప్రతి ఒక్కదానికి కారణం మనమే అనేది నాకు నిన్న నిన్న చాలా చాలా అర్థమైంది. అలా ప్రతి ఒక్క జన్మలో అసలు ఆత్మ అనేది అర్థమైందంటే మాటలా అండి? ఆత్మ పదార్థం అంటే అదేదో ఒక పదార్థం. ఏదో గులాబ్ జామును లేదా మన ఒంట్లో అవయవాలు ఇవన్నీ మనకు తెలుసు. ఆత్మ అనేది కనిపించదు. ఏదీ లేదు. కానీ అనుభవ అనుభవించాలి. దాన్ని ఎలా? ధ్యానం ద్వారా మాత్రమే. అప్పుడే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. కానీ ఇక్కడ మనం ధ్యానానికి చాలా దూరం. ఇంకా జ్ఞానానికి ఇంకా ఎంతో ఎంతో దూరం ఉంటాం. మన భౌతికంగా మనకు అవసరమయ్యి మనకు సంపాదనలో విషయాల్లో జ్ఞానంతో ఉంటారు. లేదంటే ట్యూషన్స్ పెట్టుకుంటారు. చాలా చాలా ఉంటాయండి రిక్వైర్మెంట్స్. కానీ ఒక జ్ఞాన మార్గానికి రావాలన్నప్పుడు చాలా ఆలోచించి, ఆచితూచి అడుగేస్తామనమాట. ఎందుకంటే మనిషి అక్కడికెళ్ళిపోతే మళ్ళీ భౌతికంగా ఈ ధనార్జన సంపాదనలో తక్కువైపోతారేమో అనే ఉద్దేశం నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకు సార్ చెప్తున్నారు. ఎందుకు? ఒక ఆత్మ పదార్థం అనేసేసి ఇది ఎన్నో ఎన్నో జన్మల కర్మ పరంపరగా వస్తోంది అనేసేసి భవిష్యత్తులో కూడా ఇది ఉంటుంది. కానీ అది అర్థం కాదు. రకరకాల అనుభవాలు పొందుతున్నామని, ఈ పరంపర ఇలాగే ఉంటుందని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్సు. మనకు వేరే వాళ్ళొచ్చి చెప్పినప్పుడు మనం అంత తొందరగా రియాక్ట్ కాలేము. అంటే వీళ్ళకి హృదయం లేదా అనుకుంటారు వాళ్ళు అవతల వాళ్ళు. కానీ మనకు ఇప్పుడు మనిషిని డాక్టర్ దగ్గరికెళ్ళిన వెంటనే మనకేమో మన జబ్బుది ఒకటే తెలుసు. డాక్టర్‌కి చూసిన వెంటనే కొందరు చెప్పేయగలరు గూడా అండి. భవిష్యత్తు కూడా అలాగే చెప్తుంటారు. అలాంటి వ్యాధులు వెంటనే చెప్పగలరు. మనం చెప్పిన వెంటనే దానికి అన్నీ ఏవేవి ఉన్నాయా వెనకల, ముందు అని చెప్పగలరు. అలాంటిది ఈ రకరకాల అనుభవాల కోసం మనం ఈ జన్మ తీసుకున్నాం అనేది మనకు తెలుసు. ఈ పరంపర ఇలాగే ఉంటుంది. ఎందుకు? సుఖం, దుఃఖం, కష్టం, నష్టం, లాభం ప్రతి ఒక్కటి ఉంటాయి. ఏది సాఫీగా ఎవ్వరి జీవితాల్లో సాగదు. అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. కాకపోతే మనం వెంటనే దాని నుంచి తొందరగా కోలుకుంటాం. దాని నుంచి బయటపడేసేసి ఆహ్, చాలా చాలా తేడా ఉంటుందండి. మామూలుగా ఉండే మనుషులకి ఒక ఆధ్యాత్మిక మార్గం అది ఏదైనా పర్వాలేదండి. అది మనదే అనుకోని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. కాకపోతే తొందరగా వచ్చేస్తాం. అది మనకు తెలుస్తుంది. ఒక హెల్త్ ఇష్యూలో కానీ, ఒక ఆర్థిక సమస్యలు ఏవైనా సరే ఎంతో తొందరగా బయటకొచ్చేస్తాం. ఇవన్నీ కూడా రకరకాల అనుభవాల కోసమే వచ్చామని పిరమిడ్ మాస్టర్స్‌కి తెలుస్తుంది. కాబట్టి ప్రతి అనుభవం తనలోంచి పుట్టిందని, తన ఆలోచనల ద్వారానే సృష్టించబడ్డాయని పిరమిడ్ మాస్టర్స్‌కి తెలుసు. ప్రతి అనుభవం తనలోంచే. అంతే కదా! ఏదైనా సరే మనలోంచే వస్తుంది. ఆలోచనైనా మనలోంచే వస్తుంది. తర్వాత అనుభవం అయినా మనలోంచే వస్తుంది. దాని నుంచి తెలుసుకోవడమైనా మన నుంచే మనకు అర్థమైపోతుంది. మన మీద మనకు కాస్త శ్రద్ధ పెట్టుకుంటే, మనం ఎట్లా ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టేస్తూ ఉంటాం. ఎందుకు పక్కింటి వాళ్ళ మీద ఇది అది పెట్టేస్తుంటాం. అది ఈజీ. మన మీద మనకి పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుందండి. కాబట్టి ఈ ఆలోచన కారణంగానే ఉండి ఒకానొక కార్యంగా ఆ సంఘటన నుంచే కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు వస్తాయి. ఆ అనుభవాల ద్వారానే అనుభూతులు. వాటి నుంచే మనకు జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్కటికనమాట. ప్రతి ఒక్క అనుభూతి, ప్రతి ఒక్క అనుభవాల నుండి నేను నేర్చుకుంటూనే ఉన్నానని, తనకు తెలిసినా తెలియకపోయినా అని తెలుసుకుంటున్న వారు పిరమిడ్ మాస్టర్స్. ప్రతి ఒక్క కార్యక్రమం కారణం ఏదో జరుగుతూనే ఉంది మన జీవితాల్లో. అయితే కొందరు దాన్ని ఏదో యథాలాపంగా తోసేస్తుంటారు. అలా కాదు. ప్రతి ఒక్క దానికి కారణం ఉంది. ఈ కార్యం జరిగిందంటే దీనికేదో ఒక కారణం ఉంటుంది. మనం ఆ కార్యకారణ సంబంధాలతో మనకర్థమవుతుంది. మనం ఏం జేస్తున్నామని. ఇలాంటివన్నీ కూడా ప్రతి అనుభవాల నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటున్న వారు పిరమిడ్ మాస్టర్స్. అది ఏదైనా జరగనియండి. కాకపోతే తెలిసిన తర్వాత అర్థమవుతుంది. తెలియక ముందంతా అయోమయంలో ఉంటుందన్నమాట. ప్రతి మనిషి జీవితం ఉగాది పచ్చడి లాంటిదే. ఎందుకంటే చూస్తాం. మనందరం ఏం చిన్న అనుభవాలు లేవండి. ప్రతి ఒక్కరికి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ స్థాయికి తగ్గినంత ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆస్తుపాస్తులు కొందరికుండొచ్చు, కొందరికి లేకపోవచ్చు, కొందరికి అంతో ఇంతో ఉండొచ్చు. ఇలా రకరకాల ఉంటుంది. కానీ అనుభవాలు మాత్రం 100% ప్రతి ఒక్కరికి ఉంటుంది. ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి అంతకుముందు జీవితానికి, తర్వాత జీవితానికి ఎన్ని అనుభవాలు, ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఎన్ని రకాల అనుభవాలుంటాయో చాలా చాలా ఉంటాయన్నమాట. ఒకసారి సారొచ్చినప్పుడు ప్రొద్దుటూరండి. ఇది నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పిన్నాను క్లాస్ సా
ఏం మేడం ఎలా ఉంది అంటే ఉగాది పచ్చడి లాగా ఉంది సార్ జీవితం అని చెప్పాను. సార్ ఇట్లా చూసి ఓ అవునా అని అంట. అవును సార్ అసలు రకరకాలుగా నిజంగా ఉగాది పచ్చడి సార్ అంటే తర్వాత దాని గురించి కాన్సెప్ట్స్ కూడా చెప్పాడండి. మళ్ళా సార్ చెప్పే కాన్సెప్ట్ లో కూడా ప్రతి మనిషి జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిది. ఎందుకంటే పచ్చడిలో తీపి, కారం, పులుపు, షడ్రుచులు అన్నీ ఉంటాయి కదా! మనకు తెలుసు. ప్రతి ఉగాదికి ప్రసాదం అంటే ఫస్ట్ అది చేసిన తర్వాతనే మనం దేవుని దగ్గర పెట్టేసేసి నైవేద్యంగా తీసేసుకుంటాం. ఎందుకు అంటే అలాగైనా చేస్తాం. లేకపోతే చేయలేం. దాంట్లో చాలా చాలా ఉన్నాయండి. మనకు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఏమంటే అది మర్చిపోయేసేసి ఇంక వేరే మూఢంగా పట్టేసుకొని దాంట్లో అల్లాడిపోతారనేసి అసలు ఇదంతా ఏది వద్దని చెప్పేసి ముందే మాస్టర్స్ కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకు? ఇది మట్టుకు వదిలేస్తాం. అసలు విషయాన్ని వదిలేస్తాం. దాంట్లో వచ్చే లాభాలు, దాంట్లో వచ్చే ఆహ్, హ్మ్. కర్మ నివారణలు, పాపాలు తొలగిపోయేదానికి ఏ పూజలు జేయాలా, ఇలాంటి దాన్ల మీద పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోతారు జ్ఞానపరంగా. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. కాకపోతే మార్గం అదొక మార్గం. ఆ ఉగాది పచ్చడి ఊరికేనే ఆషామాషీగా ఏం చేసి పెట్టరు కదా! అదే పనిగా ఎంతెంత రేట్ ఉంటుందంటే మనకిక్కడైతే సరే చాలా చోట్ల దొరకక వేపపూత ఇంత కూడా ఎంతో చాలా రేట్ ఎక్కువుంటుందంట. అయినా కూడా మన వాళ్ళు సరే తీసుకొనేసి చేస్తూ ఉంటారు. ఎందుకు? అది మర్చిపోకూడదు సాంప్రదాయాలని. అది మర్చిపోవడం కూడదనే గాదు. దాంట్లోంచి మనం ఏం తీసుకోవాలనేది మనకు తెలుస్తుంది. మనందరికి మనకే కాదు, పిరమిడ్ మాస్టర్స్‌కనే కాదు. ఒక ఆధ్యాత్మిక చింతన, జ్ఞాన మార్గంలోకొచ్చినప్పుడు. లేకపోతే మంచిదంట. సరే ఆడి వరకైనా. కొందరికి అస్సలు అది కూడా చేయరు. అది ఇంకా వాళ్ళకి తెలియక అంతే గాని అట్లా తీపు సంతోషంగా ఉంటాం. చాలా లాభాలు మంచి సంతోషంగా ఉన్నప్పుడైతే చాలా చాలా ఎంజాయ్ జేస్తాం. కొంచెం కష్టం వచ్చిందా చేదు. అస్సలు ఎందుకురా ఈ జీవితం, పులుపు అబ్బా! ఇది ఆ అనుభవంలో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ అన్నమాట. కారం అయ్యో! ఆ దరిదాపులకు గూడా వెళ్ళగూడదు. ఇలా మనోభావాలతో మనతో ఆ రుచులు గూడా మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి. కాబట్టి మనందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ఉగాది పచ్చడి జరుగుతూనే ఉంది. ఇలా ప్రతి సంవత్సరం ఉగాది, ప్రతి జన్మలో ఉగాది పచ్చడి ఉంటూనే ఉంటుంది. ప్రతి సంవత్సరంలో, ప్రతి జన్మలో ఎన్ని జన్మల నుంచో, ఈ జన్మలోనే రాలేదు. ఎన్నో జన్మల నుంచి వచ్చాం గాబట్టి, ఎప్పటినుంచో ఎట్లో ఉన్నాయి. సారు అవును. నిజం. నిజం మేడం అని చెప్పన్నారు. అవును సార్ అనేసి. ఇంతకుముందయితే వేరే వాళ్ళ మీద వేసేవాళ్ళం. ఇప్పుడు అర్థమయింది. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలనేది. కాబట్టి ఇప్పుడు ఏమనలేదు. సైలెంట్ అన్నమాట. ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చిప్ అన్నట్టు అట్లా అలా ఉంటుందన్నమాట. మనం రకరకాల మనుషులతో జీవిస్తుంటాం. అడవిలో ఉంటే ఆ రకాల జంతువులతో, సొసైటీలో ఉంటే ఈ మనుషుల రకరకాల మనస్తత్వాలతో, ఇక్కడ ఆడ, మగ, ధనిక, పేద ఇలా ఎన్నో ఎన్నో అది జంతువులలో రకరకాలు ఎలా ఉన్నాయో మన మనుషుల్లో కూడా ఈ గుణాలు, ఈ స్వభావాలు వీటిలతన్నిటితో కూడా రకరకాలుగా జీవిస్తున్నాం. ఎందుకంటే రకరకాల అనుభవాలు పొందడానికే. ఒకటేగా ఉంటే ఆ జీవితం చూడండి ఒకసారి అనుకుంటాం. అబ్బా! అట్లా అనేసి. కానీ అసలు నిజంగా అడుగడుగున తెలుసుకునేదుంటుందండి. మనం కొంచెం ఎరుకలో ఉంటే. ఇంట్లో విషయాల గురించే బయట ఏదో నువ్వు సంఘ ఉద్ధరణ తర్వాత సంగతి దేవుడెరుగు. ముందు మన ఇంట్లోంచే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇరుగు పొరుగుతో, ప్రతి ఒక్కరితో ఎలా ఉంటే ఎలా ఉంటుంది? ఏ రకంగా ఉన్నప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? అన్నీ కూడా అనుభవాలు మనం పొందడానికొచ్చాం కాబట్టి ఎవ్వరిని అందుకే సార్ జడ్జ్ నాట్ ఏది ఎవరిని జడ్జ్ చేయొద్దండి. ఎవరిని ఇక్కడ విమర్శించొద్దండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఎన్నో రకరకాల అనుభవాని కోసమే ఇవన్నీ తెలుసుకున్న పిరమిడ్ మాస్టర్స్ లోక కళ్యాణంతో లోక కళ్యాణం కోసం పాటుపడతాడు. ఎందుకు? ఇవన్నీ అర్థమైపోతున్నాయి. ఓహో! ఇదే కాదా జీవితం, ఇదే కాదు ఇంకా ఉంది, ఎంతో ఉంది. ముందు తన స్వీయ కళ్యాణం కోసం చూసుకుంటారు. అంటే పెళ్లి ఒకటే కాదండి. తన పెళ్ళైనా, తన ఆరోగ్యమైనా, తన కుటుంబమైనా, తన ఇంటి సభ్యులైనా ఇవన్నీ అన్నీ బాగుండాలి. అందరికి అన్ని సమకూర్చాలి. తను బాగుండాలని అంతవరకు చూసుకుంటారు. తర్వాత ఇదేనా ఇంక నేనొక్కడినేనా ఇక్కడుండేది? కాదు. చాలా ఉంది. నా పక్కనే ఉంది. నా ఇరుగు పొరుగు ముందు వెనక ఉన్నారు. సొసైటీ ఉంది. పక్కన ఉన్నారు. ఎన్నో రకాలున్నారు. కాబట్టి త అప్పుడు ఏదైనా సరే కొంచెం ఉపయోగపడాలి. ఇలా కొన్ని తెలుసుకొని దాండ్ల కోసం పాటుపడుతూ ఉంటారనమాట. ఈళ్ళంతా కూడా అన్ని గురించి అన్ని అనుభవాల గురించి తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్.
ఒకటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాకు అన్నీ తెలుసు, నా కోసం కాదు మీ అందరి కోసం నడుం బిగించాను నేను. ఊరికే కూర్చుంటే మీరు కూడా అలాగే కూర్చుంటుంటారు. ఇప్పుడు అలాగే మనం ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎందుకు వాళ్ళు అంత ఏజ్ వచ్చినా అన్ని చేస్తూనే ఉంటారు, లేకుంటే మనతోనే చేపియచ్చు పనులన్నీ. మనం చేస్తామా? మనమే మళ్ళీ మాట అంటాం. మీరేమో ఎప్పుడు ఏం పని చేయరు, అన్ని మాతోనే చేపిస్తారని అనే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అందుకనే వాళ్ళు నిరంతరం వాళ్ళు చేస్తూ మనతో కూడా మన శక్తికి తగినంత పనులు కానీ, కార్యక్రమాలన్నీ చేపిస్తూ ఉంటారు. అవన్నీ మనకర్థం కాదండి. ఏదో వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఇలా అపోహలతో మనం ఆలోచిస్తూ ఉంటాం. అది చాలా చాలా తప్పు. అన్నీ అర్థమైతే అన్నీ చేసుకోవడానికి, అన్నీ తెలుసుకోవడానికే వాళ్ళు గూడా మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కానీ అది మర్చిపోతాం. తర్వాత ఎప్పుడో తెలుస్తుందది. అప్పటికి వాళ్ళుండరు. పెద్దవాళ్ళుండరు. ఉంటారు. ఉంటారో ఉండరో కొందరు కొన్ని చోట్ల. కానీ అప్పుడైనా సరే మన అంతరాత్మ మనకు చెప్తుంది. ఇవన్నీ నీ మంచి కోసమే. నీకు సహనం, ఓర్పు, పొదుపు ప్రతి ఒక్కటి నేర్పించడానికి మన ఇంట్లో వాళ్ళే మనకు చాలండి. నడుం బిగించి నేను ఊరికే కూర్చుంటే అందరూ అలాగే చేస్తారు. ఎందుకంటే లోకం నన్ను ఫాలో అవుతుంది కాబట్టి. మనం కూడా మానవ సమాజంలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలాగే చేయాలి. శ్రీకృష్ణ భగవానుడే అంత పరమాత్ముడే ఆయన ఊరికే ఉండక ప్రతి నిత్యం కర్మలో మునిగి ప్రతి ఒక్కటి చేస్తున్నప్పుడు మనము నేను ఇంత చేశాను ఇంక చాలు హాయ్, బాయ్ అని చెప్పేస్తే కాదు. మళ్ళీ రావాల్సొస్తుంది. మనం చేయాల్సిన పని పూర్తి చేసేంత వరకు. కాబట్టి ఇది ఇదే విషయం పత్రి సారు పత్రి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు రకరకాల అనుభవాలకు ఇంతకు ముందు జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో. ఇంతకుముందు ప్రతి ఒక్కరు ప్రతి సంఘటన నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. తర్వాత ఇంతకుముందు ఊర్లల్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత బయటికెళ్ళి క్లాసులు చెప్తూ వచ్చినాం. తర్వాత కరోనా పుణ్యమా దెబ్బ ఆ దెబ్బకి మన జూమ్ సెషన్స్ ప్రారంభమయ్యాయి అప్పుడు. ప్రతిరోజు సార్ క్లాస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఎప్పుడెప్పుడు ఉదయం 10 నుంచి ఇంక ఎదురు చూసుకుంటూ 10:30కా అనేసి ఆతృతగా చూసుకొని వింటూ ధ్యానం చేసేవాళ్ళం. ఎందుకు బాగా టైం ఉండేది. సార్ కాన్సెప్ట్స్ బ్రహ్మాండంగా మనకి ఇంట్లోనే నుంచే నేర్చుకుంటూ వినేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం. దాని నుంచి ఎంతో తెలుసుకుంటా ఉండేవాళ్ళము. అలా కరోనా ముందు, కరోనా తర్వాత కూడా మన లైఫ్‌లో చాలా చాలా చేంజెస్ వచ్చాయండి. కాబట్టి అది కూడా అందరిని భయపడిచ్చింది. మనల్ని కూడా కాస్త భయపడిచ్చింది అంతే. మన వాళ్ళలో పిరమిడ్ మాస్టర్స్‌లలో పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళు చనిపోలేదా అనే విమర్శలు కూడా వచ్చాయి. అక్కడ ఎక్కువగా, ఇక్కడ చాలా తక్కువగా అర్థమయింది. కానీ బయటికి వాళ్ళు ఏదో ఒక మాట అనాలని కాబట్టి అంటూ ఉంటారు. మనం అంతే సైలెంట్‌గా ఉండడం నేర్చుకోవాలి. లేదా చెప్పడం, లేదంటే వాదించడం మాత్రం అస్సలు టైం వేస్ట్ అనిపిచ్చేస్తుందండి. జూమ్ క్లాసులు చేస్తున్నాం కరోనా తర్వాత, ముందు ఇవన్నీ. పిరమిడ్ మాస్టర్స్ ఎవరంటే హిమాలయాల్లో ఉండి తపస్సు చేసేవాళ్ళు కాదు. మనం ఏమంటాం? ధ్యానం అన్నా ఇప్పుడు ధ్యానం అంటున్నాం. ఒకప్పుడు తపస్సు అంటే అదెక్కడైతుంది నాయనా హిమాలయాల్లోనే ఉండి అంటే అక్కడ ఏ డిస్టర్బెన్స్‌లు ఉండవు. అదొక పవిత్రమైన స్థలము. అక్కడ అక్కడ మాత్రమే ధ్యానం కుదురుతుంది. అక్కడికి వెళ్ళాలని. కాదు. ఇంట్లో ఉండి, అందరి మధ్యలో ఉండి, ఈ సంసారంలోనే ఉండి తపస్సు చేస్తున్నాం. శ్రీకృష్ణ భగవంతునితో సమానంగా సార్ మనల్ని పిరమిడ్ మాస్టర్స్‌ని పోలుస్తారండి. పోలుస్తున్నారు. అస్సలు ఆహ్, దానికి మనము ఇంకా కర్తవ్య నిర్వహణలో గాని, మన అలవాట్లు కానీ, మన పద్ధతులు కానీ, ఇంకా కొన్ని సరికానివేవన్నా ఉంటే మార్చుకొని, సార్ చెప్పిన దానికైనా సరే దానికి కట్టుబడి మనం ఉండాలి అని హ్మ్. భావన కలుగుతుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే అంత గొప్పగా సార్ పిరమిడ్ మాస్టర్స్‌ని పోలుస్తూ ఉంటారు. అది చాలా చాలా గ్రేట్. ఎందుకు? ఇక్కడ అందరిలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఏది లేకుండా నువ్వు ఒక్కడివే సైలెంట్‌గా నువ్వు ఒక్కదానివే వెళ్లి ధ్యానం చేస్తే ఆడ గొప్పతనం ఏముండదు. నువ్వు పలకరించే వాళ్ళుండరు. నీకు డిస్టర్బెన్స్ ఉండదు. ఏది ఉండదు. అలా కాదు. కుటుంబంలో ఉండి, సమాజంలో ఉండి, ఇక్కడ ఉండి చేసుకోవచ్చని నిరూపించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఈరోజు కుటుంబ బాధ్యతలు అన్నీ నిర్వర్తిస్తూ, తన వృత్తి ప్రవృత్తుల్లో అన్నీ చేస్తూ, ధ్యానాన్ని కంటిన్యూషన్ చేస్తూ, క్లాసులు నిర్వహిస్తూ, ర్యాలీలు చేస్తూ, అన్నిటిని చూసుకుంటున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. ఏది ఇక్కడ వదిలేయలేదు. సార్ వదలమని చెప్పరు. మేడం కానీ, సార్ కానీ. మనమే కొన్ని కొన్ని తిక్క పనులు చేసేసి సార్ చేశారు గదా! మనం జేయాలని చెప్పని కొందరు
ఇలా ఉంటుంది. సార్ చెప్తారు. ఎవరికి ఏది చెప్పాలో అది సార్ చెప్పింటారు. చేసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చి, వాళ్ళ అవన్నీ చేసి పక్కన పెట్టి ఎందుకు? ఆ స్థాయి ఉంది. ఆ కెపాసిటీ ఉంది. అది ఒక్కొక్కరికి ఒకరికి ఒకటి చేశారు. ఒకటి ఆచరించారని అందరూ అదేగా ఫాలో కమ్మని ఎప్పుడు చెప్పలేదండి. మనమే పిచ్చి 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 ఆలోచనలతో రకరకాల చేస్తూ ఉంటాం. అది కాదు. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అంటే అందరిలో ఉండి, కుటుంబంతో ఉండి, అందరిలో సమాజంలో ఉండి, తన బాధ్యతలు నిర్వహిస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడేవాడే పిరమిడ్ మాస్టరు. ఈ సంసారంలో ఈ ప్రాపంచికలో భగవద్గీతను బోధించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. భగవద్గీత చాలా చాలా పవిత్రమైన గ్రంథం. ఎందుకు? అది మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి కోసం చెప్పిన కాదు. మనందరి జీవితాల్లో అనుక్షణం భగవద్గీతలోంచే మనం జరుగుతున్నట్టు తీసుకుండేటివే ఉంటాయండి ఉదాహరణలు. ఎక్కడెక్కడ ఏ గ్రంథంలో ఏది వెతికినా కూడా అన్ని ఎన్నో ఉపనిషత్తులు మనం ఏం చదవలేదు. కానీ అన్నీ ఉన్నాయి. ఉపనిషత్తులు ఎన్నో ఆహ్, కావ్యాలు ఇలాంటివన్నిట్లోంచి సారం తీసి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక భగవద్గీతలోనే మనకి సారాంశం మొత్తం బోధించాడు. ప్రతి మనిషికి ఏ సమస్య వచ్చినా వెంటనే దాంట్లో పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే దాన్ని మనస్ఫూర్తిగా మనసు, హృదయం పెట్టి చదవాలి, చదివింది తెలుసుకోవాలి, తెలుసుకునింది ఆచరించడానికి చూసుకోవాలి గానీ, ఊరికేనే నేను ఈరోజు భగవద్గీత ఇంతసార్లు చదివినాను. నేను ఇన్ని పద్యాలు అప్పజెప్పినాను. ఇంత పుణ్యం వస్తుంది. ఇక్కడ ఏది వ్యాపారం కాదు. నువ్వు ఇంత చేస్తే ఇంత తూకం రావడానికి. మనం ఏం చేస్తే దానికి అది వస్తుందని తెలుసు. అది తెలుసుకోవాలి ముందు ఫస్ట్. నువ్వు పాపం చేసినా, పుణ్యం చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా, ఏది చేసినా అది తిరిగి మళ్ళీ మన దగ్గరికనేది వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. కాబట్టి ఈ సంసారంలో ఈ ప్రాపంచికతలో భగవద్గీతను బోధించే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. ఎంత గొప్పగా సార్ మనకి తండ్రి, తల్లులకు పిల్లలు ఎంత చేసినా కూడా ముద్దే వస్తుందంట. ఎందుకంటే తన పిల్లలని. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పత్రి సార్ పిల్లలుగానే భావించి అంతగా చెప్తారనమాట. అది ఇక్కడ దండన అనేది అది కూడా మనం ఆనందంగా తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఎవరు దాని నుంచి పోవాలని ఉండదు. అంత గొప్పగా చెప్తున్నారన్నమాట. ఇంకా పిరమిడ్ మాస్టర్లు కాని వారు అర్జునుడు లాంటి వారు. అర్జునుడు ఇంకా ఆ స్థాయికి రాలేదు. కాకపోతే ధ్యానం చేయని వాళ్ళు కూడా వస్తారు ఒకప్పటికి. ఇప్పుడు కూడా ఒకప్పుడు మనం ధ్యానం చేయలేదు కదా! ఒక 20 ఏళ్ల క్రితం ధ్యానం అంటే తెలీదు. కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉంది. కొద్దిగానే అంతే పూజల్లో కాదు. జ్ఞానంలో కొంచెం ఇష్టం అన్నమాట. ఏదైనా సరే. ఇలాంటివన్నీ ఇంకా పిరమిడ్ మాస్టర్స్ కానివారు సారీ. అర్జునుడు లాంటి వారు. ఇంకా కౌరవులు లాంటి వారు కూడా ఉన్నారు. పిరమిడ్ మాస్టర్‌లు అయిన వారు శ్రీకృష్ణుడు లాంటి వారు. ఆ కౌరవుల ఆ మన మనస్థితి తర్వాత అర్జునుడు లాంటి వారైతారు. అర్జునుడి నుంచి తెలుసుకోవాలి. ఇంకా ఏదో ఉంది. మంచి సాత్విక గుణాలు వచ్చేస్తాయి. అప్పుడు తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ స్థాయికి వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అంటున్నారన్నమాట. కౌరవులకు ధ్యానం అవసరం లేదు. వాళ్ళకు సత్యం అవసరం కూడా లేదు. క్రూరం క్రూర కార్యక్రమాల్లోనే వాళ్ళు పాల్గొంటారు గానీ, సత్యం వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా అది వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తుంది. బోర్ కొడుతుంది. ఇదంతా మాకవసరం లేదు. సత్యం అనే పదం కూడా వాళ్ళకిష్టం ఉండదు. ఎందుకు? వాళ్ళ స్థితి, వాళ్ళ మానసిక స్థితి అది అక్కడ ఉంటుంది కాబట్టి. ఇలాంటి వాళ్ళంతా కౌరవుల జాతికి చెందిన వాళ్ళనమాట. మేము ఎవరికీ హాని చేయము. మాకు ఎవరు హాని చేయొద్దు అనేవాళ్ళు పాండవుల జాతి. ఎంత మేము ఎవరికీ హాని చేయం. చెడు చే మ నువ్వు ఏదో మామూలుగా 'పాడుతా తీగ' దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మంచి మంచి హ్మ్. మనకు చెప్తూ ఉంటే జ్ఞానము, ఆ కొటేషన్స్ అవి అన్నీ చెప్తుంటే దాన్ని కూడా మన వాళ్ళు ఈయనొచ్చారు ఇంగ ఏందేందో చెప్తూ ఉంటారు. బోర్ కొడతాదని అనే మహానుభావులున్నారనమాట. ఎంత చాలా చాలా జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారండి. నాకు చాలా ఇష్టం. ఆ రెస్పెక్ట్ అన్నమాట. అలా నువ్వు మంచి యువతలకి వాళ్ళకి చేయకపోయినా పర్వాలేదు. నువ్వు వాళ్ళకేం మంచి చేసి వాళ్ళని ఉద్ధరించకపోయినా పర్వాలేదు. వాళ్ళను చెడు మాటలు అనకుండా, వాళ్ళని చెడగొట్టకుండా ఉంటే చాలు. సొసైటీకి కానీ, మనకు కానీ, ఏదైనా ఎవరికైనా వాళ్ళనేం చేయకున్నా వాళ్ళను చెడుపైతే చేయకూడదు. కాబట్టి కౌరవులు జాతికి వాళ్ళకైతే సత్యము ఇవన్నీ ఏది కూడా అవసరం లేదనమాట. ఆ క్రూర కార్యక్రమాల్లో వాళ్ళుంటారు. అర్జునుడు లాంటి వారు మేమెవరికీ హాని చేయం. మాకు కూడా ఎవరు హాని చేయొద్దండి అనే
సంస్కారంలో అనే విధానంలో పాండవులు ఉంటారనమాట. లోక కళ్యాణం కోసమే మేము పుట్టాం అని తెలుసుకున్న వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన లోక కళ్యాణం కోసమే ఆయన జీవితం చిన్నప్పటి నుంచి చూడండి, శ్రీకృష్ణుడు పడిన కష్టాలు, ఆయన ఆయన జీవితమే ఒక ఉదాహరణగా తీసుకొని మనకు ఎ చూపిస్తారు. ఎందుకంటే అంతగా ఆయన పడ్డాడు. మనం 1, 2 కష్టాలకే సీతమ్మ కంటే కష్టాలు ఎక్కువ పడ్డామా మనం? లేదు. శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పటి నుంచి ఆయన ఆటలు, పాటలు, దొంగలు, వెన్న దొంగలు ఇవే చూస్తూ ఉంటారు. తర్వాత గోపికలతో ఇంతమంది స్త్రీలతో వివాహము, తర్వాత 16,000 మంది గోపికలు ఉన్నారది. ఇలాంటివి మాత్రమే అర్థమైతాయి మనకు శ్రీకృష్ణ భగవానుడి గురించి. తర్వాత అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోవాలంటే కూడా జన్మలు సరిపోవు, కొన్ని జన్మలు. కానీ మనం మాత్రం విమర్శించేస్తూ ఉంటాం. మనకెంతో తెలిసినట్టు. ఏం తెలియలేదు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చాలా చాలా పెద్ద గొప్ప జ్ఞాని అయితావు. కానీ ఎంతో తెలియకుండా తెలిసిందనుకుని భ్రమలో పడిపోతూ ఉంటారంతే. అది కాదండి. పిరమిడ్ మాస్టర్లు శ్రీకృష్ణ జాతి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, అన్ని పనులు చేస్తూ ఆ! వీళ్ళ దగ్గరికి చేరే జాతి అంతా కూడా పాండవ జాతి. ఏదైనా సరే. కృష్ణ జాతిని ఎదుర్కొనేవారు కౌరవ జాతి. మనకు కూడా కొన్ని కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కొందరు కండిషన్స్ పెడుతూ ఉంటారు. కొందరు చాలా చాలా హ్మ్. మాటలంటూ ఉంటారు. మనమైతే మాత్రం ఆలోచిస్తూ అక్కడ టైం వేస్ట్ చేయకుండా సైలెంట్‌గుంటాం. చేసేటప్పుడు పనులన్నీ చేయాలనే చూస్తూ ఉంటారు. మనకి కౌరవుల్లాంటి వాళ్ళు ఎదురు కావచ్చు. కానీ ఆ కౌరవులకి ఇది పాండవ పక్షమా? లేకుంటే శ్రీకృష్ణ పక్షం అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? వాళ్ళ అంత మూర్ఖత్వంలో ఉంటారు, మాయలో ఉన్నారు అని అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం తెలుసుకోవాలండి. ఇక్కడ ఏదో ఎవరో తెలుసుకోవడం గాదు. మనం తెలుసుకోవాలి. చాలా చాలా తెలుసుకోవాలి. అర్థమైందా? పిరమిడ్ మాస్టర్స్ అంటే అంత గొప్పగా సార్ మనకి చెప్తున్నారనమాట. జన్మ పరంపర సిద్ధాంతం. ఎన్నో రకాల అసలు మనం నమ్మము. జన్మలంటేనే నమ్మము. కర్మలంటే ఏదో నమ్ముతారప్పుడు. ఏ కర్మ చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాం అనేసి అప్పుడు వస్తుంది వాళ్ళ నోట్లోంచి. ఆహ్, ఎప్పుడైనా నిజం బట్టబయలవుతుందన్నట్టు మన నోట్లోంచే చాలా సార్లు సత్యాలు బయటకొచ్చేస్తుంటాయి. ఎంత అసత్యంలో మనం జీవిస్తూ ఉన్నా, జీవించాలనుకున్నా ఎందుకు అనుకుంటారంటే అయోమయ స్థితిలో, గందరగోళంలో ఉన్నాం గాబట్టి. అలాంటి వాళ్ళు అందరూ కాదు. కొందరున్నారు. తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు, తెలియజేస్తున్న వాళ్ళు. వాళ్ళ గురించి కాదండి. ఇలా ఉండి ఇంకా మేము ఆ మాయలోనే ఉంటారు గదా! వాళ్ళ కోసం అన్నమాట. ఇయన్నీ తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు. ఈ జన్మ పరంపర సిద్ధాంతం ఎన్నో జన్మలెత్తాను అని తెలుసుకోవాలి. ఆడ, మగ, పిల్లలు, పెద్దవాళ్ళు, పేదలు, ధనికులు ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఇదంతా ఉంది. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఎన్నో కర్మలు చేశాను, చెత్త పనులు చేశాను, ఎన్నో అనుభవాలు దాని ప్రతిఫలాలు కూడా అనుభవిస్తున్నాను. ఆ కర్మ సిద్ధాంతం కూడా ఊరికనే ఏం చెప్పడు సార్. కర్మలున్నాయి. మీరు దాని గురించి భయపడండి. మిమ్మల్ని ఇక్కడ భయపెట్టడానికి కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం లేదండి ఎవరు కూడా. దాని నుంచి ఎలా జాగ్రత్తగా ఉంటే కర్మ కూడా ఏం చేయలేదు మనల్ని. సాల్ కర్మ కూడా పక్కకెళ్ళిపోతుంది. కర్మ ఏం చేయదు. కాకపోతే దానిని కూడా మనము దానిని కూడా మాయలో పెట్టేసేసి మార్చేస్తూ ఉంటామనమాట. ఈ ఎన్నో కర్మలు చేశాను. సరికాని పనులు చేశాను. ఎన్నో చేశాం. కానీ వాటి అనుభవాలు ఎన్నో రకాలుగా దాని ప్రతిఫలాలు అనుభవిస్తున్నాము. అనుభవించేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు తెలియకపోవచ్చు. మనం ఎన్నో చేశామనేసి. మనకి అర్థమైతూ ఉంటుందండి. కానీ అంత మాయ పనిచేస్తూ ఉంటుంది మన మీద. మనం దాని నుంచి బయటపడడానికి ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇలాంటివన్నీ కూడా మనకి హెల్ప్ అవుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడున్నామంటే ఏసిన చోటే ఉంటాం. అందుకు తెలుసుకోవాలి ఏవైనా కూడా. కాబట్టి ప్రతి ఒక్క దానికి కారణం ఉంది గదా! కార్యకారణ సిద్ధాంతం ఎంత ఉందో ఉంది. చాలా ఉంది. కాబట్టి పురోగమన సిద్ధాంతం ప్రతి అనుభవం పాఠం నేర్పిస్తుంది. ఎంత నేర్పిస్తుంది? చాలా చాలా నేర్పిస్తుంది. అనుభవమే జ్ఞానం. సార్ కాన్సెప్ట్స్
సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే అంతగా నిరంతరం నిద్ర లేసినప్పటి నుంచి లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు సార్ చెప్పిన పదాల్లోనివే మనకు జరుగుతూనే ఉంటాయి. నాకైతే అందుకేనండి ఒకసారి నందవరం దగ్గర మనది క్లాస్‌కెళ్ళినప్పుడు సార్ ఒక చోట అక్కడక్కడ మధ్యాహ్నం పూట టైముంది. కొంచెం పైన అట్లా కొండ మీ దగ్గరికి అలా పైకి ఎళ్ళినప్పుడు అక్కడ ఒక గోవర్ధనలాగా కొండ ఉంటే వర్షం వస్తుంది సార్. అంతలోకి అక్కడికెళ్ళాననమాట. గుహ ఉంది అక్కడ బాగా. కొండలాగా అట్లా ఉంది. సార్ అందరూ వెళ్తే ఇంక సార్‌తో పాటు అందరం నడుచుకుంటూ ఉండేవాళ్ళం వెళ్ళేసాం వర్షంలో తడుస్తూ. సార్ అక్కడ అంటే సార్ ఇట్లా అన్నారు. సార్ మీరు కొంచెం చిటికెన వేలు అట్లా పెట్టండి సార్ పైకి అన్నానని. సార్ చూసి నిజంగా సార్ ఇట్లా చూసి అవుననేసి ఆయన ఇట్లా పెట్టేస్తున్నాడనమాట. సార్ శ్రీకృష్ణ భగవానుడు మీరు మేమంతా మీ దగ్గర ఉండే మేమంతా మీ దగ్గర ఉన్న గోపికలు సార్ అట్లా అంటే, ఆహా! ఏం చెప్పారు అని చెప్పనేసి అందరూ పక్కన ఉన్న వాళ్ళన్నారనమాట. సార్‌తో ఎన్ని సంఘటనలో చాలా మందికుంటాయండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌లలో ఎంతో మందికి ఉన్నా లేకున్నా అది కాదు గొప్ప. ఉన్నప్పుడు ఇంకొంచెం దాని నుంచి హ్మ్. తెలుసుకుంటూ ఉంటాం. సార్ ఒకసారి ఇక్కడ ప్రొద్దుటూరులో క్లాస్ జరుగుతుంది. బుద్ధుడి గురించి ఆ రోజు వందల మంది బాగా వచ్చారు. మొత్తం ఒక ఫంక్షన్ హాల్ పెద్ద హాల్ అది నిండిపోయింది. మా శ్రీ కళ్యాణ మండపం అని ప్రొద్దుటూరులో. అక్కడ ఒక బుద్ధుడి గురించి ఒకరిని తీసుకొస్తాం కదా మనము ముఖ్య అతిథులననేసి. ఆ ముఖ్య అతిథి ముఖ్యమైన వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయనే మొత్తం చెప్పేస్తున్నాడనమాట. ఎంతసేపు ఏదో కాసేపంటే పర్వాలేదండి. వచ్చిన వాళ్ళందరూ గురువుల్ గురువుని చూసేదానికి, ఆయన నుంచి వచ్చిన మాటలు వినడానికి, నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వస్తారెక్కువ మంది. మనం ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకున్నామంటే తగ్గిస్తాం. మాటలు తగ్గిచ్చేసేసి అవతల వాళ్ళకివ్వాలి. దాంట్లో అంత లేదు. ఎంతసేపున్న మైకాసురులుంటారు కదా! ఆ మైక్‌లో దొరికింది. ఈడంతమంది జనాలు వింటున్న వాళ్ళున్నారు. ఇంకా రెచ్చిపోతున్నారనమాట. చెప్తూనే ఉన్నారు. మధ్యలో పాపం కండక్ట్ చేసే సారొచ్చి సార్‌ని ఇట్లా చెప్పబోయాడు. తీసి చెంపకు బట్టి కొట్టాడు అట్లనే అతన్ని సారు. చెప్పి అతను కూడా ఇలా చూస్తున్నాడు. కానీ ఆయనకింకా బుర్ర పని చేయలేదు. చెప్తూనే ఉన్నాడు. ఆయన చెప్పేదంతా అయిపోయింది. జనాలు అందరూ అనుకుంటున్నారు. ఆ దెబ్బకి సైలెంట్ అయిపోయారందరూ. ఎక్కడే గాని సౌండ్ లేదు. అయిపోయింది. అయిపోయిన తర్వాత తను చెప్పాడు. సారు సార్ చెప్పారు. ఎక్కువ టైం కూడా లేదు. ఎక్కువ సేపు సార్ చెప్పడు. గంటలు గంటలు ఉపన్యాసాలు సారు ఎప్పుడు ఇవ్వడు. మనకు ఆ జూమ్ సెషన్స్‌లోనో, అక్కడో స్టేజ్ దగ్గరో కాసేపు అట్లా చెప్పేవాడు. జూమ్ సెషన్‌లో గ్యారంటీగా ఆ మొత్తం జ్ఞానం అంతా మనకు అందించాలనే మహానుభావుడు ప్లాన్ ఉంటుంది ఇదంతా. అందుకే అంత జ్ఞానాన్ని ఇచ్చేసాడు. సార్ స్టార్టింగ్‌లో మన క్యాసెట్స్ రూపంలో చాలా చాలా ఉన్నాయి. తర్వాత ఇలాగా వచ్చినాయన్నమాట. తీసుకొట్టాడు. మళ్ళీ తర్వాత క్లాస్ అంతా అయిపోయింది. ఇంటికి ఎళ్ళిన తర్వాత రాత్రి సారు రోజు లావణ్య వాళ్ళ ఇంట్లో దిగినారు అన్నారు. అని వెళ్ళిన తర్వాత, "ఎలా ఉంది మేడం క్లాస్" అన్నా. "చాలా బావుంది సార్" అని. "నిజంగా అవునా?" అన్నాను. "అవును సార్ చాలా బావుంది. ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ దొరికినాయి సార్" అని చెప్పాను. ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ దొరికినాయనే తలకి సార్‌కి తెలీదా అండి? అని అంటే, "అవునా మేడం" అంటే, "అవును సార్." బుద్ధుడి గురించి ఒక బుద్ధుడి దగ్గర బుద్ధుడి గురించి బుద్ధి లేకుండా ఎంత చెప్తే మీరు ప మీరు కొట్టేటప్పటికి అందరికి బుద్ధొచ్చేసింది సార్. సైలెంట్‌గున్నాం మేమందరం అట్లా అంటే, అవునా అని నాకప్పుడు కనిపిచ్చారు సార్ శ్రీకృష్ణ భగవానుడు, యేసుక్రీస్తు మొత్తం అందరూ మొత్తం అందరూ మీలో కనిపిచ్చారు సార్ అంటే, అవునా నాకందరూ కోపమంటారే ఎందుకు? ఇలా అలా ఎందుకంటారన వాళ్ళకేమేమో తెలీదు గానీ, మాకు మాత్రం అందరూ మీలోనే కనిపిస్తారనేసి. ఇక్కడ ఏదో పొగడ్తల గురించి, పొగడ్డం గురించి కాదండి. సాక్షాత్తు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకంగా అనుభవాలు తీసుకొనొస్తూ, వాళ్ళ వాళ్ళ స్థాయి తగ్గించుకొని గూడా మనందరి కోసం మన గురువుగారు నిరంతరం ఆయన పాటుపడుతూనే ఉన్నాడు లోక కళ్యాణం కోసం. అది పత్రిసారంటే. కాబట్టి మనం అంత చేయలేదు. కనీసం కొంచెమైనా సరే, అంత ఆవగింజంతైనా చేస్తున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. కానీ మనల్ని ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ జాతికి స్థాయికి సరిపోయిన వాళ్ళమనేసి పిరమిడ్ మాస్టర్స్ సార్ చెప్తున్నారు. కాబట్టి ఇలా కార్యకారణ సిద్ధాంతం ప్రతి ఒక్క చోట పనిచేస్తుంది. పురోగమన సిద్ధాంతం అంటే ప్రతి అనుభవం మనకు పాఠం నేర్పిస్తుంది. జ్ఞాన నవరత్నాలు చాలండి. ఇంకేది అవసరం లేదు. అంత ఉంటుంది విషయాలు. ఆహ్, అలా ఉంటుందనమాట. సారు ఆ జ్ఞాన నవరత్నాలు 9 గురించి మా అక్క పిల్లలు, చిన్న పిల్లలు అది వచ్చినప్పుడు జోలపాటలాగా ఆ పాట పాడుతూ ఉంటే ఎంత హాయిగా వెంటనే నిద్రపోతారండి. నేను గమనించాను. మనం కొంచెం రాగంగా అంటే పెద్దగా గాయకులం కాదు. కాకపోతే
అలా చెప్పేసామనుకోండి, ఆ నోటిలోని మౌనం కానీ, ఇవి కానీ నేను ప్రాక్టికల్‌గా నేను చూస్తూ, చెప్తూ చేస్తూ మీకు చెప్తున్నదాన్ని. వెంటనే నిద్రపోతారు. సార్‌కొచ్చినప్పుడు చెప్పాను. సార్ వాళ్ళు వెంటనే ఎంత ఎంత హాయిగా తొందరగా నిద్రపోతారు సార్ అంటే, జోలపాటలాగా పాడితే ఎప్పుడు ఆ పాటలే కదా! అనేసి నేను ఇవి పాటలు ఇంట్లో 7 సంవత్సరాల సెంటర్ జరిగింది. ఇంట్లో స్కూల్‌లాగే అన్ని పోస్టర్స్ అవి ఉంటాయన్నమాట. లేదు చిన్న ఇల్లైనా హాల్‌లో అన్నీ ఉంటాయి. అయి కూడా మర్చిపోతూ ఉంటాను ఒక్కోసారి. కాబట్టి వాటిని వెంటనే అర్థమైపోతుంది. అది చూస్తూ ఉయ్యాల ఊస్తే 5 నిమిషాల్లో నిద్రపోతారు సార్ అట్లా అంటే. సత్యం మేడం అది. సత్యం కాబట్టి పిల్లలు దైవంతో సమానం ప్యూరిటీగా ఉంటారు కాబట్టి వెంటనే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. కాబట్టి నిద్రొచ్చేస్తుంది అంతే అని చెప్పడం నిజం. నిజం. అది ఎంత ఇప్పటికి కూడా నేను అలాగే చేస్తుంటానండి. ఇప్పటికి మా మనవడు వాళ్ళున్నారు. వాళ్ళకి అలాగే నేను పాటలు పాడుతూ ఉంటే గ్యారంటీగా వాళ్ళు జ్ఞానవంతులే. మనమే ఒక్కొక్కసారి ఇరుక్కుపోతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి అన్ని రకాల అనుభవాలు విషయం గురించి ప్రతి సంఘటన నుంచి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఆత్మ సిద్ధాంతం నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఎందుకు ధ్యానం చేస్తారు స్టార్టింగ్ నుంచే. ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలని సార్ చెప్తారు. కాకపోతే తర్వాత గంటల గంటల సాధన. ఎంత సాధన చేస్తే అంత జ్ఞానాన్ని నువ్వు చేరువవుతావు. నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. ఆత్మతో అనుసంధానం అవ్వగలవు. అప్పుడు మాత్రమే. కాబట్టి దానికి టైం ఎంతో ఇస్తూ ఉంటారు సార్ మనకి. చేయండి. హ్మ్. అస్సలు చేయకుండా ఉండొద్దు. ఒక్క ప కాస్తైనా నీ వయసెంతుందో అన్ని నిమిషాలు కూర్చో. ఇంకా సమయం దొరికిందా ఎక్కువ సేపు చెయి. ఎన్ని గంటలు మనకు కడతాల్ ధ్యాన మహాయజ్ఞంలో కూర్చున్నప్పుడు ఎక్కడైనా సరేనండి క్లాసులు జరిగేటప్పుడు కూర్చుంటాం కదా! జూమ్ సెషన్‌లో ధ్యానానికి కూర్చున్నా కూడా ఆ గ్రూప్ మెడిటేషను, క్లాస్ అందరూ ఉన్నాము. కూర్చుంటున్నా నేను గమనిస్తుంటే ఎవరి ఆత్మానందంలో వాళ్ళుంటారు. ఇక్కడ అనుకోవచ్చు బాహ్యానందము, పేర్ల కోసం జూమ్ సెషన్ నిర్వహిస్తున్నారు చెప్పేవాళ్ళు ఇదని. ఇది కొంచెం ఉంటే లోపల ఆత్మ అంతగా మనల్ని ప్రేరేపిస్తూ, ఆ సత్యం వైపు మనల్ని నడిపిస్తుంది గాబట్టే ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. లేకపోతే ఎవరు చేయలేరు. ఎంత బిజీ షెడ్యూల్‌లో నిద్ర లేసినప్పటి నుంచి ఎంతో పనులుంటాయి. కానీ ధ్యానానికి, జ్ఞానానికి ఇంత టైం కేటాయించుకున్న తరువాత మళ్ళీ మన పనులన్నీ చేసుకుంటున్నాం. ఎందుకంటే అవన్నీ చేస్తేనే మనకి భోజనానికి కానీ, ఉండడానికి కానీ అన్నిటికి కావాలి. అలాగే ఆత్మజ్ఞానానికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం. తర్వాత ఆ పనులన్నీ చేసుకుంటున్నాం. ఆ గంట, 2 గంటల ధ్యానం క్లాసులకే ఇంత ఎనర్జిటిక్‌గా ఉంటే, ఇంకా పెంచుకుంటే చాలా బావుంటుంది. కాబట్టి నేనే ముందు పెంచుకోవాలి. నాకది కూడా తెలుస్తోందనమాట. కాబట్టి నిరంతరం దాంట్లో ఉంటాం. యోగ సిద్ధాంతం రకరకాల సిద్ధాంతాలున్నాయి. కాకపోతే పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసుకుంటే, భగవద్గీత గురించి తెలుసుకున్నట్లే అని చెప్తున్నారు సార్. ఎంత గొప్ప నే ఉదాహరణ చూడండి. పిరమిడ్ మాస్టర్స్‌ని భగవద్గీతతో పోలుస్తున్నారంటే ఎంత గ్రేట్ కదా మనము. కాబట్టి ఆ గ్రేట్‌కి తగినంత సార్ మనకు ఇచ్చినారు కాబట్టి బిరుదు. దానికోసమైన మనిషి గ్యారంటీగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారనమాట. సంసారంలో ఉంటూ నిర్వహణలో నిర్వాణంలో శ్రీకృష్ణుడిలా ఉన్నవారు 2 కలబోసిన కాంబినేషనే పిరమిడ్ మాస్టర్స్. సంసారంలో అర్జునుడిలా ఉంటూ సంసారం చేసుకుంటున్నాం. కాబట్టి అప్పుడు అర్జునుడితో పోలుస్తున్నాడు. సంసారంలో ఉన్నప్పుడు. అలాగే నిర్వాణంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిలా ఉన్నవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు. ఎంత ఈ 2 రకాల అనుభవాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఊరికేనా ఆషామాషిగా పిరమిడ్ మాస్టర్స్ కాదండి. అన్ని రకాల అనుభవాల కోసం వచ్చినామని తెలిసినా వాళ్ళ తర్వాత ఎంతో బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. ఉంటున్నారు. ఉంటేనే ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేకపోతే అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అయిపోయుండేవాళ్ళు. భార్యాభర్తల్లో కానీ, కుటుంబాల్లో కానీ. ఇప్పుడు అలా కాదు. ఎక్కడో 1, 2 కేసులున్నాయి అలాంటివి. కాకపోతే చాలా మంది మంచిగా ఇలాగే బ్యాలెన్స్‌గానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. శ్రీకృష్ణ జాతి అందరిని ధ్యానం చేయమని అంటుంది. ఎందుకు ఈ ధ్యానం చేసేవాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే చెప్తుంటారు. క్లాసులు చెప్పాలంటారు. క్లాసులు చెప్తామంటారు. ధ్యానం గురించి అందరికి చెప్తూ ఉంటారని కొందరికి బోర్ ఫీల్ అవుతూ ఉంటారండి. బోర్ కాదండి. ఒకప్పుడు మాకు తెలియక మేము చాలా అజ్ఞానంలో ఉన్నాము. తెలుసుకున్నాక చాలా ఆనందంగా ఉంది. ఆత్మజ్ఞానంతో మనిషి జీవించినప్పుడు, అజ్ఞానంలో మనిషి జీవించినప్పుడు చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆ
ఆతృతతో దాంతో అందరికీ ఆ ధ్యానాన్ని చేయండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ధ్యానం చేయండి అని చెప్తారే కానీ ఇక్కడ ఏదో వాళ్ళ లాభాల కోసం నువ్వు ధ్యానం చేస్తే నాకేమొస్తుంది, నువ్వు అన్నం తింటే నాకేమొస్తుంది, నాకై నేను తిన్నప్పుడు నా ఆకలి తీరుతుంది ఆహారం దేహపరంగా. అలాగే నాకై నేను ధ్యానం తెలుసుకోలేము. కొందరికి తెలుస్తుంది. కొందరికి ఒక పాంప్లెట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఈరోజు ధ్యానం అందించిన మహానుభావులున్నారు. అలాంటి వాళ్ళలో మన ప్రేమ్‌నాథ్ సార్ ఇలాగా ఎంతో మందున్నారు. ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా ఎంతమంది ధ్యానంలోకొచ్చిన పెద్దవాళ్ళు, కుటుంబాలు, స్టూడెంట్స్ ఉన్నారో మనందరికి తెలుసు. అలా ఒక్కొక్క జూమ్ సెషన్ ద్వారా ఒక్కొక్కరు మేము పీఎంసీలో క్లాసులు చెప్తూ ఉంటే విని ధ్యానానికొచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎన్నో ఏళ్ల నుంచి ధ్యానానికి ఉండి కూడా కొందరు ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిన వాళ్ళున్నారు. వెళ్ళిన వాళ్ళు తక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు కాదు ఇప్పుడు, ఎప్పుడు కూడా. ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి ఒక్క క్లాసులలో జరుగు చోట కొత్త కొత్తగా వాళ్ళొస్తున్నారు. అంటే ఈళ్ళంతా ప్రచారం చేయబట్టే కదా! ఒక జూమ్ సెషన్స్ ద్వారా అయితేనేమి, టీవీల ద్వారా అయితేనేమి, లైవ్‌గా వెళ్లి చెప్పడం అయితేనేమి, ర్యాలీలలో అయితేనేమి, ఇవంతా ఎలా చేస్తున్నారంటే ఒక పిరమిడ్ మాస్టర్సే ఇంత కార్యక్రమాల్ని చేస్తున్నారనమాట. అందుకే శ్రీకృష్ణ జాతి కాబట్టి అందరిని ధ్యానానికి రండి, ధ్యానం చేయండి అంటుంది. అర్జునుడి జాతి ధ్యానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఫస్ట్‌లో ఒకప్పుడు తెలీదు మనకి. ఎవరో ఒకరు చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళ ద్వారా ఈరోజు ధ్యానం తెలుసుకొని ధ్యానం చేస్తున్నాం. అర్జున్ లాంటి వాళ్ళనమాట. అలాగే ధ్యానం, స్వాధ్యాయం ఇయన్నీ శాకాహారం, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, పిరమిడ్ నిర్మాణాలు ఇవన్నీ చేస్తూ, ఆచరిస్తూ, అందరికి అందజేస్తూ ప్రతి ఒక్క చోట కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చిన్న చిన్న పల్లెల్లో కాదు. అక్కడ ఏముందిలే ఎవరికి తెలుస్తుంది ధ్యానం చేయకుంటే ఏమి చేస్తే ఏమనే మనుషులు కొందరుంటారు. కానీ ధ్యానం తెలుసుకొని వాళ్ళ వ్యవసాయ కార్యక్రమాల్లో ఎంతో చాలా చాలా పని ఉంటుంది. ఎంతో ఉంటుంది. కానీ ఇంత పని చేస్తా ఉండేవాళ్ళం ధ్యానం చేయలేమమ్మా. చేస్తాం మేము ముందు ధ్యానం చేసిన తర్వాతే మళ్ళీ పనులు చేస్తామంటారు. అప్పుడు మనకనిపిస్తుంది. ఓహో! మనకంటే వాళ్ళు ఇంకా చాలా చాలా గ్రేట్‌గా ఉన్నారు. మనం నువ్వు నేర్చుకోవాలి అనేది కూడా అప్పుడు మనకు అప్పుడప్పుడు తడుతూ ఉంటుందండి. అంటే ప్రతి నిమిషం అందుకే సారు అనుభవాలు వినండి. ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే అనుభవాలు ఇక్కడ ఎక్కువ తక్కువలు కాదు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోండి. తెలియంది తెలియచేయండి. తెలుసుకోవాలంటే తెలుసుకోండి. ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి కదా! ప్రతి ఒక్కరికి ధ్యానం చేసినప్పుడు. ఏదీ లేదు, ఏం కనిపించలేదు. అది ఒక అనుభవమే. అవసరం లేదు నీకక్కడ. అవసరం ఉన్నప్పుడు వస్తాయి. ఇలా ప్రతి మన జీవితాల్లోనే ఫస్ట్ స్టార్టింగ్‌లో ధ్యానం చేసినప్పుడు నాకు ఏం అంత లేదండి. కానీ అనిపిస్తుంది. వెంటనే అర్థమవుతుంది. తెలుస్తుంది. తర్వాత మళ్ళా కొటేషన్స్ కొన్ని కొన్ని అలా వచ్చేటివి ఉన్నాయి నాకు లైఫ్‌లో. కొన్ని కొన్నే. కానీ కొన్ని మర్చిపోయాను. కొన్ని అవసరం లేదేమో అనుకున్నా. కొన్ని కొన్ని రాసుకున్నా. ఎక్కువ లేదు. కొంచెం కొంచెమే. మళ్ళా అనిపించింది. ఓహో! ప్రతీదీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది, కనిపిస్తుంది. కానీ మనం ఏది నమ్మకుండా మన మూర్ఖత్వంలోనే ఉంటే అంతకంటే ఇంకొక తప్పు వేరే ఏది ఉండదండి. కాకపోతే ఈ వీటన్నిటికి ధ్యానం తెలుసుకున్న మనిషి, తెలిసిన మనిషి మనందరి జీవితాల్లోకి వచ్చి, ఎవరో ఒకరి ద్వారా వచ్చి ధ్యానం పరిచయం చేశారు, ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు. ఎందుకంటే తర్వాత మాంసం మానేసేసి శాకాహారిగా జీవించిన వాళ్ళందరికీ కూడా శతకోటి ప్రణామాలండి. అస్సలంత ఆషామాషి కాదు. మన వల్ల ఎన్ని జీవులు రక్షించబడి మనల్ని ఎంత ఆశీర్వదిస్తాయో అది మనకు అర్థం కాకపోవచ్చు. తర్వాత జన్మలో అయినా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ జన్మలో ధ్యానం తెలుసుకున్నాము. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అనేసి. కాబట్టి ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాసతో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఇప్పుడు చివరిగా ఆహ్, 5 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ధ్యానంతోనే మీరు క్లాస్ స్టార్టింగ్ చేశారు యోగా. నేను చూసాను. నిన్న జరిగింది తెలుసుకోలేదు. చూసాను. అన్ని రకాలుగా మనిషి ఫిజికల్‌గా మనిషి ఉంటేనే, దేహం ఉంటేనే ఆత్మ, ఆత్మతో శరీరం 2 మిళితమై ఉంటాయి. అక్కడ పాలు, నీళ్లు వేరు వేరు చేసేదానికి కాదు. 2 హంస కాదు. తీసి పాలు తాగడానికి, నీళ్లు వేరు చేయడానికి. ఇలా కాకుండా ధ్యానంలోనే ఉంటూ, జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ అన్నీ చూసుకుంటున్నాం. మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసేసి క్లాస్ ఎండ్ చేసుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. కళ్ళకి కళ్ళజోడుంటే తీసి పక్కన పెట్టేద్దాం. ధ్యానం చేసేటప్పుడు మాత్రం వద్దు. తర్వాత వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. హాయిగా
సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలని సార్ చెప్తారు. ఇప్పుడు మనకంత టైం లేదు. కాబట్టి కాసేపు 5 నిమిషాలు ముందుగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనకు జ్ఞానాన్ని అందించిన, మన జ్ఞాన మార్గంలోకి వచ్చిన, మనకు అందించిన మన వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎవరి ద్వారా అయితే ముఖ్యంగా మన పత్రి సార్‌కి శ్వాస మీద ధ్యాసను ధ్యానాన్ని ఇంత సులభమైన రీతిలో మనందరికీ తెలియజేసి, మన జీవితాల్లో ఈరోజు శాకాహార విశిష్టతను తెలియజేసి, మనం ఎన్నో కర్మల నుంచి బయటపడేసి, సత్కర్మలతో మనల్ని మనం ఆత్మపరంగా, జ్ఞానపరంగా చక్కదిద్దుకుంటున్నందుకు ఆ మహానుభావునికి మన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుందామండి. చాలా చాలా గొప్పదైన కార్యక్రమాలు చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా వందనాలు. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానం చేద్దాం. ఎంత గొప్పదో ఈ ధ్యానం. ఎంత హాయిని గొలుపుతుందో. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు లేదు. ఏవి లేదు. హాయిగా ఆనందంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ ఆలోచన లేకుండా. ఏ నిర్బంధనలు లేదు. శ్వాస మీద ధ్యాస. హాయిగా ఆనందంగా ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకెంతో కావాలి హృదయానికి రామా, నీ అంత నెమ్మది లేదయ్య రామా. ఇంకెంతో కావాలి హృదయానికి రామా, నీ అంత నెమ్మది లేదయ్య రామా. రామా 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 రామా. నీకిష్టమైన రీతి నుంచావు రామా, నాకిష్టమైనవన్నీ ఇచ్చావు రామా. కష్టాలు వద్దని నేననలేదు రామా, కష్టాలనోర్చే సహనాన్ని ఇవ్వు రామా. కష్టాల సహనం ఎంతంటే రామా, కష్టాలనోర్చే నీ అంత రామా. రామా 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 రఘురామ 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 రామా. ఇంకెంతో కావాలి హృదయానికి రామా, నీ అంత నెమ్మది లేదయ్య రామా. సన్మార్గమున నడిచే మరి నువ్వు రామా, నా మదికి నీ అంతటి స్థిరమివ్వు రామా. నా పాప కర్మలు కడతేచు రామా, పుణ్యకర్మలు నాచే పునరించు రామా. రామా 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 రామా. ఎన్నో రకాల కష్ట నష్టాలకు వచ్చి ఆత్మారాముడు ఈరోజు ఆ మహానుభావుని మనం తలుచుకుంటూ ఎందుకు స్మరిస్తూ ఉన్నామంటే, అంతటి నెమ్మదిని, అంతటి కరుణామయుణ్ణి, అంతటి స్నేహశీలిని మనం పాడుకుంటూ, పొగుడుకుంటూ ఉన్నాం. ఇక్కడ తప్పేం లేదండి. ఆ గుణాలు మనం కోరుకుంటున్నాం. ఎందుకు? ఆ ఎంతోనే జీవిస్తూ ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఇక్కడ ఏదో వాళ్ళను యాచించడం, అడుక్కోవడం అని కాదు. ఇలాంటి గుణాలను కోరుకుందాం. సహనాన్ని ఇవన్నీ మనకి ధ్యానం ద్వారా మన గురువు గారు మనకి తెలియచేస్తూ చెప్తూ వచ్చారు. సహనాన్ని అనుభవమే ధ్యానం, జ్ఞానమే
ఎన్నో రకాలుగా మనకి మార్గం చూపిస్తూ ఉంది. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం ద్వారా ఎన్నో నేర్పిస్తూ ఎంతో గొప్పగా జీవిస్తూ ఉన్న మనందరికి కూడా ఆ మహానుభావుల బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్‌కి అందుతూనే ఉంటాయండి. శ్వాస మీద ధ్యాస. హాయిగా ఆనందంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ ఆలోచనలు లేదు. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి అజ్ఞానమను తిమిరాలు కూల్చగా ధ్యాన రేఖలు భువిని నింపగా జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంతరాలే అసలు లేవని అణువు అణువున బ్రహ్మమేనని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు ఊరు ఊరు నగరమందున వీధి మొదలు విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనుభవమే అసలైన జ్ఞానమని సమయమే సాధనకు నెలవని సహనమే నీ ప్రగతి మూలము ముక్తి మార్గము ధ్యానమేనని మూల సూత్రము మౌనమేనని సకల శాస్త్రము శ్వాసయేనని తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి ఇలకు చేరిన మార్గదర్శి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దేవుడంటూ వేరు లేడని జీవుడే పరమాత్మ రూపమని దేహమే దేవాలయం అని శ్వాసయే మన పరమ గురువని ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాజ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని మాకు పంచిన మహాజ్ఞాని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతో ఎంతో గొప్పదైన ధ్యానాన్ని మనందరికీ అందజేసిన ఆ బుద్ధ భగవానుడికి, ఆ సదానంద యోగ మాస్టర్‌కి, మన పత్రి సార్‌కి, మహోత్తర బాబాజీకి ఇలా ఎంతో మంది గురువులందరికీ ప్రణామాలు తెలుపుకుందాం. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా చాలా చాలా వందనాలండి. మెల్లగా శ్వాస మీద ధ్యాసను ఉంచుతూ అలాగే బాహ్య స్థితికి వచ్చేద్దాం. 5, 4, 3, 2, 1, 0 మెల్లగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరిచేసేసి మామూలుగా మన బాహ్య స్థితిలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన, ఇంత జ్ఞానాన్ని పంచుకోవడానికి మనందరికీ జూమ్ సెషన్స్ నిర్వహిస్తున్న మీ అందరికి కూడా వందనాలు. యూట్యూబ్ ద్వారా, జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి వందనాలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.